డక్ డ ఆ డక్. 3 సౌండ్స్ ని కలుపుకోవాలా. అట్లే మనం తెలుగు చదివేది 3 సౌండ్లని కలుపుకోవాలి. డో ఆ చూసారా డక్. ఇది చూడండి బో బాయ్ బాయ్ బో ఆ ఏ బాయ్. క్యాన్ ఖో ఆ న్ డ్ ల్ ఏ క్యాండిల్ క్యాండిల్ క్యాండిల్. ఫిష్ 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 ఫిష్. ఇక్కడ చూడండి at mat fat hat cat pen bin lock duck shark. చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఏటి అట్టు కదా. ఇది ఈ అనే పదాన్ని ఏం చదవాలా. ఏ ఈట్ ఈట్. దీన్ని ఏమంటాము ఈట్ అంటాం. ఈ ఈట్ అనే పదానికి ఎస్ అనేది యాడ్ చేస్తే సీట్. ఈట్ సీట్ బీట్ మీట్ ఫీట్. చూడండి సీట్ బీ ఈట్ సీట్ బీట్ ఈట్ సీట్ బీట్ ఈట్ సీట్ బీట్. చెప్పండి ఈట్ సీట్ బీట్ బీట్. అర్థమైందా. ఈట్ సీట్ మీట్ బీట్ ఈట్ సీట్ బీట్. అర్థమవుతుంది. ఆ విధంగా చదవాలా మనము. మన ఇంకా కెమెరా ఆఫ్ చేసి అనుకోండి. నేను ఇంగ్లీషు చదివేది నేర్చుకోవాలా. చదివేది ఎట్లా నేర్చుకోవాలంటే మనం తెలుగు ఎట్లా చదువుతాము. ఆ అని రాస్తాము ఆ అనే చదువుతాము. అవునా లేదా. ఇంగ్లీష్ అట్లా కాదు. తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏమంటే తెలుగు రాసేటప్పుడు మనము ఆ అని రాసుకుంటాం, దాన్నే పలుకుతాం. ఇంగ్లీష్లో మాత్రము ఏ అంటాం, దాని సౌండ్ వచ్చి యా. అర్థమవుతుంది. బి అని రాస్తాం, దాని సౌండ్ వచ్చి బ. సి అని రాస్తాం, ఆ లెటర్ పేరు సి, దాని సౌండ్ వచ్చి ఖ. అర్థమవుతుందా. డి అని రాస్తాం, డి అనేది పేరు, మనం రాసే లెటర్ యొక్క పేరు డి, దాని సౌండ్ వచ్చి డ డ డ. ఈ అని రాస్తాం, దాని సౌండ్ వచ్చి ఏ. సౌండ్లతో ఇప్పుడు మనం చదవాలి. అర్థమైందన్న. సౌండ్లతో మనము చదవాలి. ఇప్పుడు చూడండి, ఈ లెటర్ ఏమి ఐ కదా, కానీ దాని సౌండ్ ఈ. దీని సౌండ్ అనేది ఏమైపోతుంది ఈ. చూడండి ఈ కనిపిస్తుందా నాన్న. ఈ అక్షరమేమో ఐ, దాని సౌండ్ ఈ. మనం చదివేటప్పుడు ఈ ఐ అనే అక్షరాన్ని చూస్తానిచ్చే ఈ అనే సౌండ్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా. అయ్యే
కానీ మనము ఐ అనేది గుర్తుపెట్టుకోకూడదు. దాని సౌండ్ ఈ, దాని సౌండ్ ఈ ఈ ఈ ఈ ఈ. దీన్ని చూసారంటే ఈ అనే సౌండ్ గుర్తుపెట్టుకోవాలి. దీని పక్కన మనం ఒక లెటర్ చేరుద్దాం. దీని పక్కన ఇంకొక సౌండ్. ఇదేమో ఈ, ఇదేమో. ఇప్పుడు ఈ రెండు సౌండ్లని కలపండి. టెక్స్ట్ బుక్ లో కూడా దీన్ని ఇట్టే అంటాను. టెక్స్ట్ బుక్ లో కూడా ఇది ఇట్. ఇట్ అంటే అది. ఇట్ ఈజ్ ఏ స్లేట్, ఇట్ ఈజ్ ఏ ఫోన్, ఇట్ ఈజ్ ఏ బుక్, ఇట్ ఈజ్ ఏ పెన్, ఇట్ ఈజ్ ఏ ఎరేజర్, ఇట్ ఈజ్ ఏ స్కేల్. ఇట్ అంటే ఇది, ఇట్ అంటే ఇది. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ this letter? Don't say E, just say E. What is the sound of this letter? T. What is the sound of this letter? T. Now you have to club these two sounds. Club అంటే కలపడం. ఈ రెండు సౌండ్లని మనం ఏం చేయాలి? కలపాలి. ఈ రెండు సౌండ్లని కలపాలి. ఈ సౌండ్ ప్లస్ సౌండ్. అప్పుడు ఏమైపోతుంది? ఇట్ 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 అనే పదము నువ్వు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో చూడు ఇట్టే ఉంటుంది, డిక్షనరీలో చూసినా ఇట్టే ఉంటుంది. మనం ఎక్కడ రాసినా కూడా ఇట్ అనే రాస్తాం. ఇట్. మనం రాసేటప్పుడు ఈ అనే ఇంగ్లీష్ పదాన్ని ఈ అనేది రాయాలి అనుకుంటే ఐ అనే లెటర్ని రాయాలి. అర్థమవుతుందా? ఈ అనే సౌండ్ మనం విన్నామంటే ఐ అనే అక్షరాన్ని మనము రాయాలి. ఇండియా, ఇండియా, ఇండియా అంటారు. ఇట్లా ఈతో స్టార్ట్ అయింది కదా సౌండ్. అక్కడ ఏం లెటర్ రాయాలి? ఐ. ఐ అనే లెటర్ రాయాలి. దాని సౌండ్ వచ్చి ఈ, దాని సౌండ్ వచ్చి ఈ. ఇప్పుడు ఇదేం చెప్పాలి? చదవండి. ఇట్ ఇట్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక పదం. సేమ్. ఐ అనకూడదు. ఈజ్. గుడ్ గర్ల్. ఈజ్. క్లాప్స్ ఫర్ శనయ్య. ఇప్పుడు ఈ సౌండ్ చదవండి. ఇట్. అర్థమైందా? నౌ ఇప్పుడు చూడండి, ఇది మీ టెక్స్ట్ బుక్. ఇది మీ టెక్స్ట్ బుక్ కదా. ఇక్కడ చూడండి ఏం రాస్తున్నారు? ఈజ్. ఈజ్ ఈజ్ రాస్తున్నారు లేదా? ఇటు చూడు. ఈజ్. ఇటు చూడు. ఈజ్. ఈజ్ రాస్తున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మా, ఇక్కడ చూడండి అమ్మా. ఈజ్ ఇట్. ఈజ్ ఇట్. ఈజ్ ఇట్. ఉందా లేదా? అదే ఇంకొక పదం రాస్తా చూడండి. అందరూ ఐ ఈ కలుపుకోండి. రెండు సౌండ్లు కలపండి. రెండు సౌండ్లను కలపండి. ఈ. గుడ్ గర్ల్. ఇఫ్. ఇఫ్. ఈ. ఇఫ్. ఇఫ్. ఈ. అబ్బా చెప్తాను చూడండి, చిన్నదైనా. ఈ. ఇఫ్. ఇఫ్. చదువు. ఈ. ఇఫ్. ఇఫ్. చదువు.
ఇఫ్ ఇఫ్ అనే సౌండ్ లో 2 సౌండ్లు వచ్చేసినాయి. ఈ ఇఫ్ ఈ ఇఫ్ 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 ఈస్ ఏ ఇఫ్. అర్థమైందా? ఇంకొకటి, ఇప్పుడు మీలలో ఈ సౌండ్ ఎవరు చదువుతారో చూడాల. ఐ అనకూడదు. ఈ ఈ 2 కలపండి. వెరీ గుడ్. ఇన్ ఇన్. చూస్తారా, మీకు ఈరోజు 4 పదాలు వచ్చు. ఏంటంటివి? ఈ ఏ ఇన్, ఈస్ ఇఫ్ ఇఫ్ ఇన్. ఇప్పుడు మనం చదువుకున్న 4 లెటర్స్ లో వర్డ్స్ లో కూడా ఏ సౌండ్ ఉంది? స్టార్టింగ్ విత్ ఈ అనే సౌండ్ తోనే ఉంది. అవునా లేదా? ఇన్, ఈస్, ఇఫ్, ఇన్, ఇఫ్. గుడ్ గర్ల్. ఇప్పుడు ఇక్కడ శనయ్య దగ్గర ఒక బుక్ ఉంది. ఇక్కడ చూడండి. ఈ ఇంక్ ఇంక్. చూస్తారా? ఈ ఇంక్ ఇంక్. చూడండి ఎంత బాగుందో చూడండి సౌండ్. ఈడ ఈ సౌండ్ ఏముంది? ఈ. మళ్ళీ 3 సౌండ్లు కలిపేయండి. గుడ్ గర్ల్ శనియా. ఇంక్. ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను మీకు నేర్పించిన సౌండ్ ఉంది ఇక్కడ. ఏంది ఇది? వెరీ గుడ్. చూడు, లాస్ట్ లెటర్ ని హాఫ్ పలకాల, ఫుల్ పలకూడదు. ఈ ఇన్ ఈ ఇన్. అర్థమైందా? ఫస్ట్ లెటర్ ని, ఫస్ట్ సౌండ్ ని మనం పూర్తిగా చెప్పాలా. సెకండ్ సౌండ్ ఉంది చూసినారా? హాఫ్. బాగా గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ సౌండ్ ఏమో కంప్లీట్ గా చెప్పాలా, సెకండ్ సౌండ్ ఏమో హాఫ్ ను మనం మింగేయాల, హాఫ్ మాత్రమే చెప్పాలా. ఈ ఇట్. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క సౌండ్ చెప్పండి. నువ్వు ఒక సౌండ్ చెప్పు. వెరీ గుడ్ బాయ్. క్లాప్ ఆల్ ఆఫ్ యూ. నువ్వు చెప్పు. వెరీ గుడ్ గర్ల్. నువ్వు గుణశ్రీ. ఇన్. శనియా నువ్వు. గట్టిగా చెప్పు. గుడ్ గర్ల్. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు అనుష్. వెరీ గుడ్ బాయ్. అనుష్ గారు కూడా గుడ్ బాయ్. వెరీ గుడ్. యూ డిడ్ వెరీ వెల్. వెరీ గుడ్ చిల్డ్రన్. బాగా చెప్పినారు. అందరూ కూడా బాగా చెప్పేసినారు అనమాట. ఇప్పుడు ఇంకొకటి చూసారా? ఇప్పుడు కొత్త పదం నేర్చుకుందాం. చూడు, ఇదేంది? వాట్ ఈస్ దిస్? Cat. What is this word? Cat. Ka. Ka kada. C and M. C sound M. Ka. Ka. Mali. Yeah. 3 శబ్దాలు కలపండి. Ka. Cat. 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 ఇప్పుడు ఇంకొక సౌండ్ నేర్పిస్తా. వెరీ గుడ్ రా. ఎంత బాగా నేర్చుకుంటారో చూడండిరా మీరు. ఇప్పుడు ఇంకొక సౌండ్ నేర్పిస్తా. చూడు, ఇదేంటిది?
యా 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 అట్ 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 దీనికి ముందర మనము హా కలిపినామనుకో హ్యాట్ హ్యాట్ దగ్గర పెట్టుకుంటామే హ్యాట్. అదే సి పెట్టినామంటే క్యాట్. సి పెట్టినామంటే క్యాట్. చూడండి సి ఖ ఖ ఇప్పుడు చూడండి అట్ 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 క అట్ క్యాట్ హా hat at rat at mat mat cat hat rat mat at mat at rat hat at cat. అర్థమైందా? అదే మనం ఇక్కడ ఎఫ్ రాసినాం అనుకో ఫ్యాట్ 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 ఫ్యాట్. అర్థమైందా? క్యాట్ హ్యాట్ ర్యాట్ మ్యాట్ అట్ మ్యాట్ అట్ ర్యాట్ హ్యాట్ క్యాట్. అదే ఇక్కడ మనము ఉఫ్ పెట్టినామనుకో ఏమైతుంది? ఫ్యాట్ 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 ఫ్యాట్. అర్థమైందా? ఐ కనిపిస్తే దాని సౌండ్ ఏమని పలకాలి? ఈ. ఐ సౌండ్ ఈ. దీని సౌండ్ ఏమి? దిస్ ఈజ్ ఐ. దీని సౌండ్ ఏమి? ఈ. ఇది ఐ అనుకోవాలి మనం. ఐ ఇట్లే కదా ఉంటుంది ఇట్లా. ఐ సౌండ్ ఏమి? ఈ. ఐ సౌండ్ ఏమి? ఈ. దీని సౌండ్ ఏమి? ఖ ఖ క్యాట్ క్యాట్ ఖ. ఓ సౌండ్ ఏమి? ఓ అంటాం కదా. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చదువుతారా?